గొప్ప కవి అన్న మాటలు ఇవి. పిడికలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచుకొని జీవితంలో ఎన్నో బాధలు చేసిన వారు, జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్గాలు వెతికిన వారు, జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప జీవితాలు నిలబడవు అని చెప్పగలిగిన వారు సహితము వారి జీవితంలో వారు మనసును గెలవలేకపోయారు. అందుకోసమే ఎవరిని చూసినా ఈ లోకంలో వారి మానవ యొక్క జీవితంలో వారి మనసులు మారలేదు, అలాగే వారి భ్రాంతి తీరలేదు. ఎన్ని బోధలు ఇంటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మనం ఏ ఎలక్ట్రిక్ డివైస్ని వెతికినా కానీ, మనం ఆన్ చేసినా కానీ ఎన్నో బోధలు వస్తున్నాయి, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో రకాలైన మంచి మంచి సూత్రాలు వింటున్నాం. చాలామంది సమాజంలో సమాజ హితాన్ని చెప్తూ గొప్ప గొప్ప పాండిత్యం కలిగిన వారు ఎన్నో రకాలైన మంచి విషయాలు చెప్తున్నారు. ఎన్ని బోధలు విన్నా, అది దైవ సంబంధమైన బోధ అయినా, సమాజక సంబంధమైన బోధ అయినా, ఎన్ని రకాలైన మంచి విషయాలు విన్నా కానీ ఆ విషయాన్ని విన్న నీవు నీ జీవితంలో ఏ మాట అయినా కానీ హృదయంలో చేర్చుకోగలుగుతున్నావా? హృదయంలో చేర్చుకొని నీ మనసు మార్చుకోగలుగుతున్నావా? మార్చుకోలేకపోతే ఎన్ని బోధలు విన్నా, లేకపోతే ఎన్ని అద్భుతమైన మంచి విషయాలు విన్నా, దానివల్ల నీ భ్రాంతి తీరదు, దానివల్ల నీ మనసు మారదు, నీ బ్రతుకు మారదు. బ్రతుకు మారాలి అని అంటే మానవ జీవితంలో ఒక అద్భుతమైన నూతన అనుభవం రావాలి అని అంటే, నూతన వ్యక్తిగా నీ జీవితం మారిపోవాలి అని అంటే, నీ జీవితంలో నీ మనసును ఎవరి వైపు త్రిప్పాలి? చెప్పాలి త్వరగా. ఎవరి వైపు? దేవుని వైపు త్రిప్పాలి. ఎవరైతే వారి మనసును దేవుని వైపు తిప్పుకుంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు.